హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. ఈ వీడియోలో అయితే గార్డెన్లో ఉన్న ఆకుకూరలు అండ్ ఆల్సో కొన్ని పచ్చిమిర్చి హార్వెస్ట్ చూపిస్తాను. ముందుగా మలబార్ స్పినాచ్ అంటే ఎర్ర బచ్చలాకు హార్వెస్ట్ చేస్తున్నా. ఇది ఒకే ఒక ప్లాంట్ మంచిగా స్ప్రెడ్ అయింది అండ్ ఇదైతే డైరెక్ట్ భూమిలో ఉంది. పాట్లో కూడా చాలా మంచిగా గ్రో చేసుకోవచ్చు. ఈ బచ్చలాకు స్పెషాలిటీ ఏంటంటే ఎంత పెద్ద ఆకైనా చాలా నేతగా ఉంటుంది, అస్సలు ముదరనే ముదరదు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్తీ కూడా బచ్చలి ఆకు. ఎవరైనా కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేస్తుంటే ఈ మొక్కను కూడా ఇంక్లూడ్ చేసుకోండి. చాలా మంచిగా గ్రో అవుతుంది. మనం ఎంత కట్ చేస్తే అంత మంచిగా పెరుగుతుంది. ఈ బచ్చలాకుతో పప్పు చేసుకోవచ్చు, మనం ఆమ్లెట్స్ చేస్తాం కదా వాటిలో కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో వీటితో పుల్లగూర చేసుకోవచ్చు. అండ్ మేమైతే ఇలా హార్వెస్ట్ చేసుకున్న వాటితో రోటి పచ్చడి చేసుకున్నాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. కమింగ్ వీడియోస్లో ఈ బచ్చలి ఆకుతో రోటి పచ్చడి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పక్కా ఒక్కసారైనా ట్రై చేయండి. మీరు పదే పదే ప్రిపేర్ చేసుకొని తింటారు ఈ బచ్చలాకుతో రోటి పచ్చడి. మేమైతే ఇది వీక్లీ 3 to 4 టైమ్స్ మంచిగా హార్వెస్ట్ చేస్తాము. ఎంత హార్వెస్ట్ చేసుకున్నా చాలా అంటే చాలా మంచిగా పెరిగింది ఈ మొక్క అనేది. ఒకే ఒక ప్లాంట్ ఇది. ఈ మొక్క వాంటెడ్‌గా పెట్టిండేదైతే కాదు. ముందు నాతో అయితే కుంపట్లలో ఉండేది ఈ మొక్క అనేది. మేబీ దాంట్లో ఉన్న సీడ్స్ డైరెక్ట్ సాయిల్‌లో పడి మొక్క అనేది వచ్చింది. ఒకే ఒక్క మొక్క ఇది. చాలా మంచిగా స్ప్రెడ్ అయ్యి చాలా మంచిగా గ్రో అవుతుంది. అండ్ ఈ బచ్చలాకుతో బజ్జీలు కూడా చేసుకోవచ్చు అండ్ చిన్నగా చాప్ చేసుకొని పకోడాలాగా కూడా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు మొక్కలు పెంచుకునేటట్టు ఉంటే ఈ మొక్కను కూడా తప్పకుండా గ్రో చేసుకోండి. అండ్ మొత్తానికైతే ఒక బుట్టెడు మంచిగా బచ్చలి ఆకు అనేది హార్వెస్ట్ చేశాను. అండ్ ఇక్కడ నార్మల్ తోటకూర ఉంటుంది కదా అది కూడా హార్వెస్ట్ చేశాను. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా బజ్జి మిర్చీస్ కొన్ని హార్వెస్ట్ చేశాను. అండ్ ఈ మొక్కలు అయితే లాస్టింగ్ తర్వాత అన్ని తీసేసాను. అండ్ ఇక్కడ కొంచెం ఎర్ర తోటకూర ఉంటే ఇది కూడా హార్వెస్ట్ చేశాను. ఇదైతే వాంటెడ్గా పెట్టినవైతే కాదు. నేను లాస్ట్ ఇయర్ ఈ పాట్లో తోటకూర అనేది వేసింటి సీడ్స్ అనేది. అవన్నీ డ్రై అయిపోయి మరి ఇప్పుడు రైన్ పడడం వల్ల మళ్ళీ కొత్త మొక్కలు అనేది వచ్చినాయి. సో తోటకూర స్పెషాలిటీ అంతే, మనం ఒక్కసారి గార్డెన్లో సీడ్స్ అనేవి వేసామంటే అవి పదే పదే మొక్కలు వస్తూనే ఉంటాయి. కొన్ని పచ్చిమిరపకాయలు ఉంటే ఇవి కూడా హార్వెస్ట్ చేస్తాము. డైలీ హార్వెస్ట్ అనేది చేస్తాము. సో పర్టికులర్గా ఈరోజు ఆకుకూరలు అన్ని హార్వెస్ట్ చేస్తున్నా కాబట్టి వీడియో అనేది తీసాను. అండ్ ఈ పచ్చిమిర్చి అంతే ఫ్రమ్ స్క్రాచ్ నుంచి గ్రో చేసిండేది. నార్మల్ మనం మార్కెట్ నుంచి చిల్లీస్ తెస్తాం కదా దాంట్లో ఉన్న ఏమైనా రెడ్గా అండ్ డ్రై అయినవి కలెక్ట్ చేసుకొని వాటితో గ్రో చేసిండేదే. అండ్ ఇక్కడ ఇంకో బజ్జి మిర్చి మొక్క ఉంది. సో ఇవి కూడా అంతే లాస్ట్. ఇంకా ఇది ఒకే ఒక మొక్క పెట్టుకున్నాను, రిమైనింగ్ అన్నీ తీసేసాను. సో బజ్జి మిర్చి కూడా ఇన్ని వచ్చినాయి. బజ్జి మిర్చి హార్వెస్ట్ చేసుకున్నాక కొన్ని పాట్స్లో నేను తోటకూర అనేది యాడ్ చేసుకున్నాను. ఇదైతే ఎర్ర తోటకూర. ఇవైతే 3 పాట్స్లో పెట్టుకున్నాను తోటకూర అనేది. అండ్ తోటకూర చాలా హెల్తీ అండ్ చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. తోటకూర మనం ఎంత హార్వెస్ట్ చేస్తుంటే మొక్క అనేది అంత స్ట్రాంగ్గా పెరుగుతుంది అండ్ మల్టిపుల్గా మనం హార్వెస్ట్లు అనేది తీసుకోవచ్చు. తోటకూర అంతే చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. తోటకూర హార్వెస్ట్ చేశాక ఇదైతే మల్టీ కట్ స్పినాచ్ అంటే పాలకూర. మనం మల్టిపుల్ టైమ్స్ మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే ఒకేసారి మొక్కలన్నీ తీసేయకుండా మనకు కావాల్సిన ఆకులు తీసుకుంటే సరిపోతుంది, మరి కొత్త ఆకులు అనేది వస్తాయి. ఇలా మల్టిపుల్ టైమ్స్ మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా అంతే చాలా మంచిగా వచ్చింది అండ్ చాలా ఫ్రెష్గా కూడా ఉంది. పాట్స్లో పెట్టుకున్న ఆకుకూరలన్నీ 1 month బ్యాకే పెట్టిండేది అండ్ చాలా మంచిగా గ్రో చేసుకోవచ్చు అండ్ చాలా ఈజీ కూడా. అండ్ ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి వర్షం పడితే పురుగు అనేది చాలా పడుతుంది. ఇలా ఉన్నప్పుడు నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే సరిపోతుంది. సో పాలకూర హార్వెస్ట్ చేశాక
అండ్ కొంచెం కరివేపాకు మనం నార్మల్ కుకింగ్‌కి యూజ్ చేస్తాం కదా! కావాల్సినంత కరివేపాకు కూడా హార్వెస్ట్ చేశాను. ఈ హార్వెస్ట్ చేసుకున్న ఆకుకూరలతో అన్ని ఆకుకూరలు కలిపి పప్పు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఇంట్రెస్ట్ ఉండాలే కానీ చిన్న స్పేస్‌లో కూడా ఎన్నైనా గ్రో చేసుకోవచ్చు. సో, మొత్తానికైతే ఇన్ని హార్వెస్ట్ చేశాము. కొన్ని ఆకుకూరలు అండ్ పచ్చిమిర్చి అనేవి హార్వెస్ట్ చేశాము. సో, ఒకసారి చూసేయండి ఏమేం హార్వెస్ట్ చేశామనేది. కొంచెం కరివేపాకు, తోటకూర, పాలకూర, బచ్చలి ఆకు అండ్ 2 టైప్స్ ఆఫ్ చిల్లీస్ అనేది హార్వెస్ట్ చేశాము. సో, మీరు కూడా గార్డెనింగ్ స్టార్ట్ చేసి ఇలానే హార్వెస్ట్ తీసుకోండి. మీకు గాని వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.